17 శివుడు మరియు జ్యోతిష్యం. గ్రహాల నాట్యం, శివుని కాస్మిక్ నియంత్రణ. ప్రస్తావన: మన జీవితం గ్రహాల చేతిలోనా? ఎవరైనా సమస్యలో పడితే చెబుతారు, శని దశ ఉంది, గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న అడగాలి. గ్రహం అంటే ఏమిటి? ఒక రాయి ముక్క? ఒక అగ్నిగోళమా? అవి నిజంగా మనల్ని ప్రభావితం చేస్తాయా? సైన్స్ చెబుతుంది, అవి గురుత్వాకర్షణ, కాంతి, రేడియేషన్ పంపుతాయి. జ్యోతిష్యం చెబుతుంది, అవి చైతన్య తరంగాలను ప్రభావితం చేస్తాయి. శైవతత్వం చెబుతుంది, గ్రహాలన్నీ శివుని తాండవంలో భాగాలు. 1. నవరగ్రహాలు కేవలం గ్రహాలేనా? సాంప్రదాయంగా నవరగ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఇవి ఆకాశంలోని వస్తువులే కాదు. ఇవి శక్తి కేంద్రాలు. ప్రతి గ్రహం ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ ప్యాటర్న్, ఒక సైకలాజికల్ ప్రభావం. 2. శివుడు సమానము నవరగ్రహాధిపతి ఎందుకు? పురాణాలు చెబుతాయి, గ్రహాలు శివుని అనుమతి లేక కదలవు. ఇది భక్తి మాటలా అనిపిస్తుంది, కానీ లోతుగా చూడాలి. శివుడు సమానము కాలం ప్లస్ కదలిక ప్లస్ చైతన్యం. గ్రహాలు కదలడానికి అవసరమైనవి కాలం, గురుత్వ శక్తి, స్పేస్. ఈ 3 లేకుండా గ్రహం కదలదు. అందుకే శివుడు సమానము కాస్మిక్ ప్రిన్సిపల్, గ్రహాలు సమానము ఆ ప్రిన్సిపల్ యొక్క ప్రదర్శన. 3. సూర్యుడు ఆత్మ ప్రతిబింబం. సూర్యుడు కాంతి, శక్తి, జీవానికి మూలం. మనలో హృదయ శక్తి, జీవ ఉష్ణం. జ్యోతిష్యం చెబుతుంది, సూర్యుడు సమానము ఆత్మతత్వం. శివతత్వం చెబుతుంది, ఆత్మ సమానము శివస్వరూపం. 4. చంద్రుడు మనసు. చంద్రుడు సముద్ర తరంగాలను ప్రభావితం చేస్తాడు, రాత్రి కాంతి ఇస్తాడు. మనలో భావాలు, మనసు. సైన్స్ చెబుతుంది, చంద్రుని గురుత్వ శక్తి జలాలపై ప్రభావం చూపుతుంది. మన శరీరం 70% నీరు. అంటే చంద్ర ప్రభావం పూర్తిగా అసంభవం కాదు. 5. శని కర్మ గురువు. శని పేరు వింటేనే భయం. కానీ శని శిక్షకుడు, ఆలస్యం ద్వారా బుద్ధి నేర్పేవాడు. సైన్స్ కోణంలో శని గ్రహం భారీ గురుత్వం, శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్. సంకేతంగా శని సమానము కర్మ నియమం, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా పనిచేసే శక్తి. శివుడు శనిని నియంత్రించాడనే కథలు సూచించేది ఏమిటంటే, చైతన్యం కర్మను అధిగమించగలదు. 6. రాహు కేతు నీడ గ్రహాలు. ఇవి ఫిజికల్ గ్రహాలు కాదు. ఇవి చంద్ర సూర్య మార్గాల సంధి బిందువులు. అంటే ఖగోళ గణితం, జ్యోతిష్యం వీటిని మాయ, అవచేతన, అజ్ఞాత భయం అని చెబుతుంది. శివుడు మాయను దాటిన చైతన్యం. అందుకే శివుని శరణు సమానము గ్రహ భయం అంతం. 7. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది ముఖ్యమైన ప్రశ్న. గ్రహాలు నేరుగా మన మెదడును నియంత్రిస్తాయా? లేదు. కానీ గురుత్వ తరంగాలు, కాంతి చక్రాల ఫ్రీక్వెన్సీలు, ఇవి జీవవ్యవస్థలపై సూక్ష్మ ప్రభావం చూపవచ్చు. జ్యోతిష్యం ఈ ప్రభావాలను చైతన్య భాషలో అర్థం చేసుకుంది. 8. జాతకం సమానము కాస్మిక్ ఫోటో. జననం సమయంలో గ్రహాల స్థానాలు, కాంతి కోణాలు, గురుత్వ సంబంధాలు, ఇవి ఒక స్నాప్షాట్ లాంటివి. జాతకం అంటే భవిష్యత్తు తీర్పు కాదు, ప్రారంభ ఎనర్జీ మ్యాప్. శివతత్వం చెబుతుంది, నువ్వు గ్రహాల బానిసవు కాదు, నువ్వు చైతన్యం. 9. శివ పూజ ఎందుకు గ్రహదోష నివారణగా చెబుతారు? ఇది ఒక సైకాలజికల్ సీక్రెట్. పూజలో మంత్రం, ధ్యానం, దీపం, శ్వాస నియంత్రణ, ఇవి మెదడును స్థిరపరుస్తాయి, భయాన్ని తగ్గిస్తాయి, ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అప్పుడు గ్రహ భయం కరుగుతుంది. అందుకే శివారాధన సమానము గ్రహాలపై అవగాహన. 10. ఒక లోతైన తత్వ కథ. ఒక వ్యక్తి శివుడిని అడిగాడు, ప్రభు, శని నన్ను బాధిస్తున్నాడు. శివుడు నవ్వి అన్నాడు, శని కాదు, నీ భయం నిన్ను బాధిస్తోంది. అతడు ధ్యానం ప్రారంభించాడు, తన జీవితం మార్చుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు అన్నాడు, శని నా గురువే. 1. శాస్త్రం వర్సెస్ జ్యోతిష్యం. శివతత్వం. శాస్త్రం గ్రహాలు ఫిజికల్ ఆబ్జెక్ట్స్, జ్యోతిష్యం గ్రహాలు ఎనర్జీ ఆర్కిటైప్స్. శివతత్వం రెండూ సత్యం, వివిధ స్థాయిల్లో. 2. అసలు సందేశం. గ్రహాలు నిన్ను నియంత్రించవు, నీ అవగాహన లేమి నిన్ను నియంత్రిస్తుంది. శివుడు భయం తొలగించే చైతన్యం, కర్మ దాటించే అవగాహన. నవరగ్రహాలు తాండవం చేస్తున్న నక్షత్ర శక్తులు. శివుడు ఆ నాట్యానికి మూల రిథం. ముగింపు. గ్రహాలపై రాజు ఎవరు? శివుడు కేవలం దేవుడు కాదు, కాస్మిక్ లా. గ్రహాలు శక్తివాహకాలు, నువ్వు చైతన్యం. చైతన్యం మేల్కొంటే గ్రహాలు శత్రువులు కాదు, మార్గదర్శకులు. శివుడు సమానము కాలాధిపతి, శివుడు సమానము గ్రహాధిపతి, శివుడు సమానము నీలోని అవగాహన. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు కోసం మా ఛానల్ చూడండి.